కూతురిని రైలెక్కించి స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవడు మనవరాలు కనుమరుగయ్యేదాకా చేయూపి అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై నీరసంగా ఇంటికి వచ్చి గత 4 రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే. దానికి ప్రకృతిలోని ఏ ప్రాణి ఇంతగా బాధపడటం లేదుకదా. మరి కాస్తో కూస్తో జ్ఞానమున్న తామెందుకు ఇలా విలమిలాడిపోతున్నాము అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది. కూతురి నంబర్ చూసి చటుక్కున ఫోనెత్తిన అతనికి అలవాటుగా అటునుంచి కూతురు, నాన్నా ఇంటికి వెళ్ళిపోయారా? ఈ 4 రోజులు తెగ తిరిగేశారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి, అవి ఇవి అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలిచ్చి మేం వెళ్లిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి సర్దిపెట్టమని పురమాయించాను. ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా? వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఇంకా ఏదేదో చెబుతుండగానే అలాగేనమ్మా, నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతుంటే, నానా ఉండండి, మీ మనవరాలు మీకు వాట్సాప్లో ఏదో సందేశం పంపించిందంట అని ముగించింది. 17 సంవత్సరాల మనవరాలు తనకు ఏ సందేశం పంపించి ఉంటుందా అని ఆతృతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా. తాతయ్య, మీతో ఉన్న ఈ 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో. అంతకుమించి ఆహ్లాదంగా మీతో మేం గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మనింట్లో మీరు వండించిన పిండివంటల వాసనలు ఇంకా నా ముక్కుపుటాలపై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్కు అలవాటుపడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో, ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లంపాకం వాసనైతే ఇప్పట్లో నేను మర్చిపోలేను. భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్ళి మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి అందులో పిడకల దండవేసి ఆ చలిలో వెచ్చగా 2 చేతులూ చాపి చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ మీ మనవడు మనవరాలండి అని పలకరిస్తుంటే మీరు మమ్మల్ని పట్టుకుని గర్వంగా అవునండి పండక్కి వచ్చారు అని బదులిస్తుంటే నాకి ఏనుగు అంబారి ఎక్కినంత సంబరంగా అనిపించింది. ఎందుకంటే మా నగరాల్లో మేమెవరమో మా పొరుగువారికి తెలీదు. మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు. సంక్రాంతి పండుగ రోజున గతించిన పెద్దలకు గారెలు, పరమాన్నం నివేదించి పూజ చేసి మేమందరం మీ కాళ్లకి నమస్కరిస్తుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మీ వంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష అని అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని పిండివంటలు తింటూ ఆ రోజంతా ఇంటికి వచ్చేపోయేవాళ్లతో ఎంత సందడిగా గడిచిపోయిందో. మన పొలంలో పనిచేసేవాళ్లకి, మన బాగోగులు మంచి చెడ్డ చూసుకునేవాళ్లకి, పాలబ్బాయికి మనం చేసుకున్న పిండివంటలు, కొత్త బట్టలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు వాళ్లు ఎంతో సంతోషంగా అవి తీసుకుని వెళ్తుంటే పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్య. కనుమ పండుగ రోజున మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్లకి వెళ్ళి అందర్నీ కలిసి వస్తుంటే మనకింత బలగముందా అనిపించింది తాతయ్య. ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నందుకు మామీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు మన అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్య. తెల్లవారుజామునే హరిదాసు సంకీర్తన, వాకిళ్ల ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో పసుపు రంగు చామంతులతో కూడిన గొబ్బెమ్మలు, పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం, బ్రతుకుతెరువుకై వలసపోయిన కుటుంబాలు పండుగ కోసం సొంతూరుకి రావడం, పుట్టింటికి వచ్చిన కూటుళ్ళు అల్లుళ్లతో కళకళలాడిన లోగిళ్ళు, అందంగా ముస్తాబైన పశువులు, బంధుమిత్రుల కోలాహలం, అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం. ఇలా ఒకటా రెండా ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు యాంత్రికత మోజులో మునిగితేలుతున్న మా నగర సమాజానికి ఆటవిడుపుగా, ఒకింత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా
ఈ అనుభవాలని అనుభూతులని మూటగట్టుకుని మళ్లీ పెద్ద పండుగ ఎప్పుడొస్తుందా అని ఆశగా తిరుగు ప్రయాణమవుతున్నాము. మాకింత మంచిగా పండుగ జరుపుకునే అవకాశమిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్యా. సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనై అంతవరకు తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ఇనుమడించిన ఉత్సాహంతో, మీ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలనే తహతహతోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాము తల్లి. మా తరాలకి, రాబోయే భావితరాలకు వారధిగా మీరుండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీమీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకున్న అవకాశం తల్లి. అందుకే ఎంత ప్రయాసపడైనా పండుగలకు సొంత ఊరికి రండి, మీ మూలాలు తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి, మాకు బలమవ్వండి, నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా అని తిరుగు సందేశం పంపాడు తాతగారు కొండంత తృప్తితో.